రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఈ నెల 5న జగజ్జీవన్ రావు, 14న అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణపై కరీంనగర్ జిల్లా కలెక్టర్తో అధికారులు, వివిధ సంఘాల నాయకులతో మంత్రి గంగుల కమలాకర్ సమావేశం నిర్వహించారు. ఇద్దరు నేతల జయంతి ఉత్సవాలను పండుగలా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు దళితుల అభ్యున్నతి కోసమే కాకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేసిన మహనీయులని కొనియాడారు. అంబేద్కర్ గారికి విగ్రహం ఆవిష్కరణ కాబట్టి మేము ఎవరు ఉండము. దయచేసి మీరు కూడా మన పూలమాల అలంకరణ చేసుకొని చిన్న సమావేశానికి మీరు రావాల్సి వస్తుంది. చాలా గొప్ప కార్యక్రమం, అందులో పాల్గొంచుకున్నాం బాధ్యత కాబట్టి. సో బాబు జగజ్జీవన్ రావు పంతులు నేను కంపల్సరీ అటెండ్ అవుతాను. దాని తర్వాత కరెక్ట్గా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాము. జ్యోతిబా పూలే కూడా జయంతి కార్యక్రమం ఉంది, అది సార్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి శాతవాహన యూనివర్సిటీ ముందరనే చేద్దాం అనుకుంటున్నాము. సో మనం కూడా అక్కడ వేదిక చేంజ్ చేసుకుందాం. మనం శాతవాహన యూనివర్సిటీ ఉండడంతో బాబు జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమం చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఇప్పుడు కలవాడు అవుతున్నాం కాబట్టి చాలా ఇబ్బంది వస్తుంది కాబట్టి. సో